జమ్ము పెట్టెలో పెట్టబడే అనుభవం, లోక సంబంధమైనటువంటి పాప భోగములలో మునిగి కొట్టుకొని పోకుండా ఉండేటువంటి అనుభవం ఆ వాక్యం నీకు ఇస్తుంది. ఆ యొక్క జిగట మన్ను ఏం చేస్తుందంటే ఆ సూర్యుని వేడి నీకు తగలకుండా నిన్ను కాపాడుతుంది. ఆ ప్రార్థనా జీవితం ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి నీ ఆత్మీయ జీవితము నష్టపోకుండా, నశించిపోకుండా నీకు సహాయపడుతుంది. ఆ యొక్క కీలు అన్నటువంటిది ఆ నదిలోని నీరు లోపలికి రాకుండా చేస్తుంది. ఆ యొక్క దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం, ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాలు నీలోనికి రాకుండా, దుష్ట శక్తులు నీలోనికి రాకుండా, దుష్టుడు నీలోనికి రాకుండా నిన్ను కాపాడేటువంటి అనుభవాన్ని ఇస్తాయి. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి అవసరం. ఈ యొక్క వాక్యము, ప్రార్థన, దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు అది తల్లైనా, తండ్రైనా, పిల్లలైనా వారి జీవితంలో వారు ఎంతో సక్సెస్ అవుతారు. దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదములను వారు పొందుకుంటారు. ఈ దినమందు మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, ప్రతి తల్లి తన పిల్లలకు పెట్టవలసిన 5 విషయములు. సహజంగా తండ్రి కంటే కూడా తల్లికి పిల్లలకు పెట్టే విషయంలో ఆసక్తి ఉంటుంది. అది తినే దగ్గర నుంచి, బట్టల విషయంలో కానివ్వండి, లేకపోతే పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులు కానివ్వండి, అది ఏదైనా సరే పెట్టే విషయంలో తల్లికి తండ్రి కంటే కూడా ఎక్కువ ఆసక్తి ఉంటుంది. తండ్రికి ఉండదని కాదు, తండ్రి బహుశా ఆ యొక్క ఆసక్తిని వ్యక్తం చేయకపోవచ్చు. బట్ అయితే తల్లి పెట్టే విషయంలో ముందుండి ఆమె ఆసక్తిని కనపరచడం మనం సహజంగానే చూస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ దినమందు మనము మోషే తల్లి అయినటువంటి యోకేబేదు గురించి ధ్యానించనై ఉన్నాము. మోషేను గురించి అపోస్తలుడైన పౌలు రాస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, మోషే పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు మోషే సుందరుడై ఉండుట చూచి వారు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక ఆ శిశువును 3 నెలలు దాచిపెట్టారని తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి వారు మోషేను దాచిపెట్టారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో ఈ దినమందు మనము ధ్యానిస్తున్నటువంటి 5 విషయములు, తల్లి తన పిల్లలకు పెట్టవలసినటువంటి 5 విషయములు, ఇవి ఎవరికి వర్తిస్తాయంటే, ఎవరు చేయగలరంటే, ఎవరు తమ పిల్లలకు పెట్టగలరంటే, మొదటిగా ఆ యొక్క తల్లి విశ్వాసి అయి ఉండాలి. యేసుక్రీస్తునందు ఆ తల్లి విశ్వసించి ఉండాలి. యేసు ప్రభు యొక్క మాటల ప్రకారము జీవించేదిగా ఉండాలి. ఆ తల్లి దేవుని వాక్య ప్రకారము జీవించకపోతే ఈ దినమందు మనము ధ్యానించేటువంటి 5 విషయాలు ఏవైతే తల్లి తన పిల్లలకు పెట్టాలో ఆ 5 విషయాలు ఆమె పెట్టలేదు. కాబట్టి మొదటిగా ఆ తల్లికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆమె యేసునందు విశ్వాసురాలై ఉండాలి. యేసుక్రీస్తు యొక్క మాటల ప్రకారము జీవించేటువంటి తల్లిగా ఉండాలి. నిర్గమకాండము 2వ అధ్యాయం మొదటి 2 వచనములను మనము చదివినట్లయితే, మోషే తల్లి యోకేబేదు ఏమి చేస్తూ ఉందో ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను.
ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ప్రతి తల్లికి కూడా తన కుమారుడు సుందరుడుగానే ఉంటాడు. ప్రతి తల్లికి తన కుమార్తె అందగత్తగానే కనిపిస్తుంది. అందుకోసమనే మనకు ఒక సామెత ఉంది, కాకి పిల్లలు ముద్దుగా కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ మోషే తల్లి మోషేను చూచినప్పుడు అతడు సుందరుడుగా కనిపించాడు. ఆమె మోషే సుందరుడై ఉండుట చూచి ఏం చేస్తూ ఉందంటే మోషేను దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది అని మనము చూసినట్లయితే, ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉంటూ ఉన్నప్పుడు యోసేపు ఉన్నంత వరకు వారు చక్కగా జీవించగలిగారు, ఏ విధమైనటువంటి ఆహారపు కొరత లేకుండా. అయితే యోసేపు చనిపోయినటువంటి తరువాత యోసేపును ఎరగని ఒక రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలించాడు. ఆ రాజు అధికారంలోనికి వచ్చినటువంటి వెంటనే ఆయన ఏం గమనించాడంటే, ఈ యొక్క ఇజ్రాయేలీయులు మనకంటే కూడా విస్తారముగా చేయబడుతూ ఉన్నారు కనుక ఈ యొక్క ఇజ్రాయేలీయులకు పుట్టేటువంటి ప్రతి మగ వానిని చంపివేయాలని ఆజ్ఞనిచ్చాడు. అలాంటి సందర్భంలో మోషే పుట్టాడు. ఆయన సుందరుడుగా ఉండడం వాస్తవమే, కానీ ఏ తల్లికి కూడా కనినటువంటి కుమారుణ్ణి చంపేయాలంటే మనసు రాదు. అయితే ఆ యొక్క కుమారుడు చంపబడకుండా ఉండటానికి ఆమె చేసినటువంటి మొదటి పని ఏమిటంటే ఆమె మోషేను దాచిపెట్టింది. ఈ లోకంలో కూడా పిల్లలకు ఎన్నో అపాయములు, ఎన్నో ఆపదలు, పిల్లలు అనేక విధములుగా చెడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తల్లిగా నీవు చేయాల్సినటువంటి మొదటి పని ఏమిటంటే నీవు నీ పిల్లలను దాచిపెట్టాలి. నీ పిల్లలకు పెట్టవలసినటువంటి 5 విషయములలో మొదటి విషయం ఏమిటంటే నీ పిల్లలను నీవు దాచిపెట్టాలి. మీరు అనుకున్నారేమో బంగారు పెట్టాలని చెప్తాడు, బట్టలు పెట్టాలని చెప్తాడు, అది పెట్టాలి ఇది పెట్టాలి అని చెప్తారు అనుకున్నారేమో. అవి కాదు, అవి అందరి తల్లులు చేస్తారు. ఆత్మీయులైనా లోకస్తులైనా ఏ దేశపు వారైనా తమ పిల్లలకు చేయవలసినవి పెట్టవలసినవి పెడతారు. అది కాదు మన సబ్జెక్ట్. ఆత్మీయ జీవితంలో నీ పిల్లలకు నీవు పెట్టవలసినటువంటి 5 విషయములలో మొదటి విషయం ఏమిటంటే నీ పిల్లలను నీవు దాచిపెట్టాలి. ఎక్కడ దాచిపెట్టాలి, ఎందుకు దాచిపెట్టాలి అంటే దావీదు భక్తుడు 32వ కీర్తనలో 7వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నా దాగుచోటు నీవే. 61వ కీర్తనలో ఆయన అంటూ ఉన్నాడు, నీ రెక్కల చాటున నేను దాగుకుంటానంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో చాలా దుష్ట మనుషులు ఉన్నారు, ఈ లోకంలో కుట్ర చేసేటువంటి మనుషులు ఉన్నారు, ఈ లోకంలో దౌర్జన్యులు ఉన్నారు, ఈ లోకంలో పాపిష్టులున్నారు, ఈ లోకంలో బలాత్కారులు ఉన్నారు, ఈ లోకంలో చెడిపోయినటువంటి మనుషులున్నారు. వీరు నీ పిల్లలను చెడిపేటువంటి ప్రమాదం ఉంది, నీ పిల్లలను నాశనము చేసేటువంటి ప్రమాదం ఉన్నది, నీ పిల్లల జీవితములను చెడు వైపుకు నడిపించేటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఒక తల్లిగా నీవేం చేయాలంటే నీ బిడ్డలను దాచిపెట్టాలి. ఆ రోజు మోషే తల్లి దాచిపెట్టడానికి గల కారణం ఏంటంటే ఐగుప్తు రాజు మగపిల్లవాడిని చంపివేయమని ఆయన ఆజ్ఞించాడు. కాబట్టి ఆ రోజు ఐగుప్తీయుల నుండి ఆ యొక్క తల్లి మోషేను
దాచిపెట్టింది. ఈరోజు దుష్ట మనుషుల నుండి, పాపిష్టుల నుండి, చెడిపోయినటువంటి ఈ యొక్క లోక సంబంధుల నుండి నీ బిడ్డలను నీవు దాచిపెట్టాలి. దేవునిలో దాచిపెట్టేటువంటి అనుభవము ప్రతి తల్లికి ఉండాలి. ప్రతి తల్లి కూడా దోమలు వచ్చినప్పుడు పిల్లలు చిన్నవారైతే తప్పకుండా దాచిపెడుతుంది. అంటే ఏంటి? ఆ దోమలు కుట్టకుండా చేస్తుంది. ఒకవేళ ఎండలో ప్రయాణం చేయాల్సి వస్తే ఆమె తన పైన ఆ సూర్యకాంతి వేడి పడుతూ ఉన్నప్పటికీ ఆ బిడ్డకు వేడి తగలకుండా తన చెయ్యిని అడ్డు పెట్టడమో లేకపోతే ఏదైనా ఒక బట్టను కప్పడమో చేస్తుంది. ఆ అనుభవం ప్రతి తల్లికి ఉంటుంది. ప్రతి తల్లి అది చేస్తుంది. అయితే ఆత్మీయ జీవితంలో నీ యొక్క బిడ్డలు దుష్టుని నుండి తప్పించబడ్డానికి నీవు వారిని దేవునిలో దాచేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. నీ పిల్లలకు నేర్పించాలి. నీకు ఒక ఆపద వస్తే, నీకు ఒక కష్టం వస్తే, నీకు ఒక శ్రమ వస్తే మనకు దేవుడున్నాడు, నీవు ఆయనలో దాగుకొనాలని నేర్పించాలి. ఈమె ఎప్పుడు నేర్పించగలుగుతుంది? ఆమె ఆ బిడ్డను దాచిపెట్టే అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడే ఆమె నేర్పిస్తుంది. ఈమె అది చేయకుండా పిల్లలకు మీరు దాగి ఉండాలి దేవునిలో అని చెబితే వారు వినరు. చిన్నప్పటి నుండే తల్లి ఆ చిన్న పిల్లవాణిని దేవునిలో దాచే అనుభవాన్ని కలిగి ఉండి ఆ పిల్లలకు చెప్పాలి, మీరు దేవునిలో దాగి ఉండాలి. దేవుడు మనకు దాగుచోటు. మన ఆస్తులు కాదు, మన చదువు కాదు, మనకున్నటువంటి కార్లు కాదు, మనకున్నటువంటి పేరు కాదు నాయన మనకు దాగుచోటు. దేవుడు మనకు దాగుచోటు. ఆయన రెక్కల క్రింద నీవు దాక్కునేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దావీదు ఆయన ఒక రాజు అయినప్పటికీ ఆయన అంటున్నాడు, నేను దేవుని రెక్కల క్రింద దాగుకుంటాను. నా దాగుచోటు దేవుడు, నా ప్యాలెస్ కాదు. నా దాగుచోటు దేవుడు, నా యొక్క సైన్యం కాదు. నా దాగుచోటు దేవుడు, నా ప్రజలు కాదు అని ఆయన చాలా స్పష్టంగా పలు సందర్భాలలో దేవునిలో దాక్కునేటువంటి అనుభవాన్ని ఆయన కీర్తనల గ్రంథంలో వ్యక్తం చేశాడు. కాబట్టి నీ పిల్లలను నీవు ఎక్కడ దాచిపెడుతున్నావు? దేవునిలో దాచిపెట్టాలి. నీ పిల్లలు దేవునిలో దాగుకునేటువంటి అనుభవాన్ని వారికి నేర్పించాలి. ఆ అనుభవం లేకపోతే, ఆ అనుభవం నీకు లేకపోయినా ఒక తల్లిగా ఆ అనుభవం నీ పిల్లలు నేర్చుకోకపోయినా యుగ సమాప్తి యందు ఒక భయంకరమైనటువంటి సంఘటన జరగబోతుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పబడినప్పుడు సూర్యుడు చీకటిగా చేయబడతాడు, చంద్రుడు ఎరుపుగా చేయబడతాడు, ఆకాశ మండలి నక్షత్రములు ఈ భూమి మీదకి రాలిపోతాయి. ఆకాశ మండలము చుట్టబడినటువంటి గ్రంథము వలె తొలగిపోతుంది. ఆ యొక్క భయంకరమైనటువంటి శ్రమ దినాలలో ప్రతి మనిషి కూడా, అనగా యేసుక్రీస్తులో దాగుకునేటువంటి అనుభవము లేని ప్రతి మనిషి కూడా కొండలలో, గుహలలో వారు దాగుకొని ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుండి తమ్మును తాము కాపాడుకొనుటకు ప్రయత్నం చేస్తారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ దినము సమీపించక ముందే, అంటే నీ బిడ్డలు దేవునిలో దాగుకునేటువంటి అనుభవం లేకుండా దేవుని యొక్క రాకడకు ముందు జరగబోయేటువంటి భయంకరమైనటువంటి శ్రమలలో ఆ శ్రమలకు తాళలేక వారు కొండ గుహలలో దాగుకునేటువంటి పరిస్థితిని ఒక తల్లిగా నీవు రానియకూడదు. నీవు ఒక తల్లిగా దేవునిలో దాగుకునేటువంటి అనుభవాన్ని నీ పిల్లలకు నేర్పించకపోతే, దేవుడే మనకు ఆధారము, దేవుడే మనకు దిక్కు, దేవునిలోనే మన ఉనికి అని నీవు చెప్పకపోతే
వారు దేవునిలో దాగుకొనుటకు బదులుగా వారు చేయరాని పనులు చేసి దాగుకునేటువంటి పరిస్థితి వస్తుంది. చాలామంది పిల్లలు చేయకూడని పనులు చేసి అవి పబ్లిక్ అయినప్పుడు, తెలిసిపోయినప్పుడు, బయలుపరచబడినప్పుడు వారి ముఖములను తల్లిదండ్రులకు చూపించుకొనలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే ఆ తల్లి చిన్నప్పుడే దేవునిలో దాక్కునేటువంటి అనుభవాన్ని నేర్పించలేదు. కాబట్టి వాడు తప్పు చేశాడు, దాక్కున్నాడు, దాక్కుని తప్పు చేశాడు. అది బయటకు వచ్చినటువంటి తర్వాత ముఖము చూపించుకొనలేక చనిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి నెంబర్ 1, నీవు పెట్టవలసినటువంటి 5 విషయాలలో నీ పిల్లలకు నీవు పెట్టాల్సినటువంటిది ఏమిటంటే వారిని దాచిపెట్టాలి. రెండవదిగా మనం చూసినట్లయితే 3వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 3వ వచనం. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెకు తీసుకొని దానికి జిగటమన్నను కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా, చూడండి, కొంతకాలమైన తర్వాత తల్లి దాచిపెట్టలేని పరిస్థితి. వారు చిన్నగా ఉన్నప్పుడే నీవు దేవునిలో దాక్కోవాలి, దేవుడు మన యొక్క కోట, దేవుడు మన యొక్క శైలము, దేవుడే మనకు కేడము అన్నటువంటి విషయాన్ని నీవు బోధించకుండా నీకున్నటువంటి డబ్బును, నీకున్నటువంటి ఆస్తిని, నీకుంటున్నటువంటి పేరును, హోదాను బట్టి వారిని పెంచుతూ ఉంటే, వాటిని చూపించి పెంచుతూ ఉంటే కొంతకాలమైన తర్వాత వాణ్ణి దాచిపెట్టేటువంటి స్థితిని తల్లి కోల్పోతుంది. ఇప్పుడు మోషే తల్లి ఇక దాచిపెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉందంటే ఆ యొక్క మోషేను జమ్ము పెట్టెలో పెట్టింది. రెండవదిగా ప్రతి తల్లి అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి తల్లి కూడా తన యొక్క పిల్లలను పెట్టెలో పెట్టాలి. ఏ పెట్టెలో పెట్టాలంటే మోషే తల్లి జమ్ము పెట్టెలో పెట్టింది. ఆ పెట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యములో పెట్టాలి నీ బిడ్డలను. ఆ యొక్క రాజు ఇచ్చినటువంటి, ఆ యొక్క ఐగుప్తు రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే మగపిల్లలందరినీ కూడా నదిలో వదిలేయాలి. కాబట్టి మోషే తల్లి జమ్ము పెట్టెలో పెట్టింది. అంత మాత్రమే కాకుండా జిగట మన్నును ఆ పెట్టెకు పూసింది. ఆ యొక్క మన్ను అన్నటువంటిది ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. నీవు దేవుని వాక్యంలో పెట్టడమే కాదు, నీ పిల్లలకు ప్రార్థన చేయడం కూడా నేర్పించాలి. సండే స్కూల్కి పంపించడం మంచిదే. వెకేషన్ బైబుల్ స్కూల్స్కి మీ పిల్లలను పంపించడం మంచిదే. అక్కడికి వెళ్తారు, వాక్యం వింటారు. వాక్యంలో పెంచాలి. వాక్యంలో పెంచడమే కాదు, నీ పిల్లలకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను బోధించాలి. వారిని ప్రార్థించేటువంటి పిల్లలుగా నీవు చేయాలి. మోషే తల్లి యొక్క హోల్ ఐడియా ఏంటంటే ఆ యొక్క నీటిలో పారవేయబడవలసినటువంటి ఆ యొక్క మోషే ఒక జమ్ము పెట్టెలో పెట్టగలిగితే ఆ నీళ్ళల్లో మోషే మునిగిపోకుండా తేలుతాడని. హల్లెలూయా. నీ బిడ్డలు కూడా ఈ లోకములో ఉంటున్నటువంటి పాపం అన్నటువంటి నీళ్ళల్లో మునిగి చనిపోకుండా నీవు వారిని దేవుని వాక్యం అనేటువంటి పెట్టెలో పెట్టాలి. దేవుని వాక్యం అన్నటువంటిది ఒక విశ్వాసి పాపం అన్నటువంటి నీటిలో మునిగిపోకుండా, పాపములో పట్టబడకుండా ఈ లోకంలో బ్రతికేటువంటి కృపనిస్తూ ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరిచి. ఆ జమ్ము పెట్టె అన్నటువంటిది ఏం చేస్తూ ఉందంటే
ఆ పెట్టెలో పెట్టబడినటువంటి మోషే మునగకుండా చేస్తూ ఉంది. అది బానే ఉంది. అయితే ఆమె ఆ జిగట మన్నును పూసింది. అంత మాత్రమే కాదు, మూడవదిగా ఆమె ఏమి చేసిందంటే కీలును కూడా పూసింది. ఆ కీలు దేవుణ్ణి స్తుతించేటువంటి దానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. నీ పిల్లలను దేవుని వాక్యంలో పెట్టడమే కాదు, పెంచడమే కాదు, నీ పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పించాలి. నీ పిల్లలు దేవుణ్ణి స్తుతించడం నేర్పించాలి. ఎందుకంటే ఆ పెట్టె అన్నటువంటిది నీళ్లపైన తేలడానికి ఉపయోగపడుతుంది. నీటిలో మునిగిపోకుండా ఆ పెట్టె నీకు సహాయం చేస్తుంది. అయితే ఆ కీలు అన్నటువంటిది ఎందుకంటే దేవుణ్ణి స్తుతించడం అన్నటువంటిది ఎందుకంటే నీళ్లు ఆ పెట్టెలోనికి రాకుండా ఆ కీలు సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఆ జమ్ము పెట్టె నీళ్లపైన తేలడానికి ఉపయోగపడితే ఆ కీలు అన్నటువంటిది ఆ నదిలో ఉన్నటువంటి నీరు పెట్టెలోనికి రాకుండా సహాయం చేస్తుంది. ఆ యొక్క జిగట మన్ను ఎందుకంటే ఆ యొక్క సూర్యుని వేడి వలన బిడ్డ బాధపడకుండా ఆ క్రింద ఉంటున్నటువంటి నీటి చల్లదనమును పొందుకొనుటకు ఆ యొక్క జిగట మన్ను ఉపయోగపడుతుంది. హల్లెలూయా. చిన్నగున్నప్పుడు వారికి కావలసినవి నీవు తీసిస్తావు. వారికి నొప్పి అయితే నీవు దగ్గర ఉంటావు, బాధ అయితే నీవు వారిని ఆదరిస్తావు, వారికి ఏమొచ్చినా నీవు చూసుకుంటావు. అయితే నీ పిల్లలు పెద్దవారైపోతారు, బయటికి వెళ్ళిపోతారు, బయటికి పంపించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు నీ పిల్లల జీవితంలో అనేక విధములైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. వీటన్నిటినీ తట్టుకొని నీ బిడ్డ క్షేమంగా ఉండాలంటే, నీ బిడ్డ చక్కగా బ్రతకాలంటే ఆ బిడ్డకు జమ్ము పెట్టైనటువంటి వాక్యం కావాలి. జిగట మన్ను అన్నటువంటి ప్రార్థనా జీవితం కావాలి. కీలు అన్నటువంటి దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం కావాలి. ఇవి మూడు నీ బిడ్డలకు నీవు నేర్పించకపోతే తప్పకుండా నీ బిడ్డలు నదిలోనికి వెళ్ళాలి. పెద్దవారైన తర్వాత ఈ లోకంలోనికి వెళ్ళాలి. ఈ లోకంలోనే బ్రతకాలి. వాళ్ళు నీ ఇంట్లో నీ రూమ్లో వారు బ్రతకాలంటే కాదు. చిన్నపిల్లలైతే ఒక రూమ్లో పెట్టి నువ్వు వారిని పెంచావు. పెద్దవారైపోయిన తర్వాత బయటికి వెళ్ళాలి, లోకంలోనికి వెళ్ళాలి, నదిలోనికి వెళ్ళాలి. అయితే జమ్ము పెట్టెలో పెట్టే అనుభవం నీవు ఇవ్వకపోతే, చేయకపోతే, నేర్పించకపోతే నీ పిల్లలు ఆ నదిలో మునిగిపోతారు, లోకంలో మునిగిపోతారు, చెడిపోతారు, నశించిపోతారు. కనుక వాక్యం అనేటువంటి జమ్ము పెట్టెలో పెట్టే అనుభవం నీకు కావాలి. రెండవదిగా జిగట మన్ను అన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని నీ పిల్లలకు నీవు నేర్పించాలి. అది లేకపోతే ఆ యొక్క వేడికి, ఎందుకంటే ఆ కీల్ అన్నటువంటిది చాలా వేడిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి నీళ్ళ మీద పెట్టబడినప్పుడు ఆ సూర్యుని వేడికి ఆ పిల్లవాడు గాయములు పాలయ్యేటువంటి పరిస్థితి. కనుక ఆ తల్లి ఏం చేసిందంటే జిగట మట్టిని కూడా పూసింది. ఆ ప్రార్థనా జీవితం, దేవునితో పిల్లలకు ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఏం చేస్తుందంటే వారు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి తమ ఆత్మీయ జీవితాన్ని నశింపజేసుకోకుండా చేస్తుంది. మూడవదిగా, ఇప్పుడు నీళ్ళల్లో తేలుతూ ఉన్నాడు, కానీ ఆ నీళ్లు లోపలికి రాకుండా ఆమె కీలు పూసింది. దేవుణ్ణి స్తుతించే అనుభవం నేర్పించాలి మీ పిల్లలకు. కావలసినవన్నీ తీసిస్తారు, అప్పు చేసి తీసిస్తారు, స్తోమత లేకపోయినా ఏదో ఒకటి చేసి తీసిస్తారు, ఇల్లు అమ్మి అయినా మీ పిల్లలకు మీరు తీయిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ మీరు పిల్లలకు దేవుణ్ణి స్తుతించేది నేర్పించండి. ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం చెప్పడం నేర్పించండి. మీరు ఉంటున్నటువంటి ఇంటిలో మీరు కలిగినటువంటి వసతులను బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్పించండి. మీ నాన్న డాక్టర్ అనో, మీ అమ్మ ఇంజనీర్ అనో, మీ నాయన లాయర్ అనో, లేకపోతే మీ తాత ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అనో, ఇవన్నీ మనకు వచ్చాయని కాదు, దేవుడిస్తే వచ్చాయిరా అని నేర్పించండి. అది నేర్పించకపోతే
మీ పిల్లలు నదిలో కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది. మొదటిగా నీ పిల్లలను నీవు దుష్ట మనుషుల నుండి దేవునిలో దాచిపెట్టాలి, దేవుని సన్నిధిలో దాచిపెట్టాలి. రెండవదిగా నీ పిల్లలను దేవుని వాక్యం అనేటువంటి పెట్టెలో పెట్టాలి. మూడవదిగా మనం చూసినట్లయితే 4వ వచనాన్ని చదువుదాం. వానికేమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. చూడండి, ఇప్పుడు ఆ తల్లి పార్ట్ అయిపోయింది. ఆమె దాచిపెట్టగలిగినన్ని 3 మాసాలు దాచిపెట్టింది. దాచిపెట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆమె ఒక జమ్ము పెట్ట చేసింది. దానికి ఆమె జిగటమన్ను పూసింది, కీలు పూసింది, దాంట్లో పెట్టి ఆ బిడ్డను నదిలో పెట్టేసింది, నదిలో వదిలేసింది. అయితే ఇప్పుడు మూడవదిగా ఆమె ఏం చేస్తూ ఉందంటే కనిపెడుతూ ఉంది. హల్లెలూయా. ఇంకా వదిలేసాను అయిపోయిందని చెప్పి ఆ తల్లి ఊరికనే అయిపోలేదు. ఆమె ఏం చేస్తుందంటే తన కుమార్తెను పెట్టి అక్కడ మనము ఆ నదిలో వదిలిపెట్టినటువంటి ఆ యొక్క బిడ్డ ఏమవుతాడో కనిపెట్టు, నువ్వు చూస్తా ఉండు ఏమవుతుందో అని ఆ బిడ్డను పెట్టి ఆ తల్లి కనిపెడుతూ ఉంది. మూడవదిగా నీ పిల్లలకు నువ్వు పెట్టాల్సినటువంటిది ఏంటంటే నీ బిడ్డల కొరకు నీవు కనిపెట్టాలి దేవుని దగ్గర. హల్లెలూయా. ప్రతి తల్లి తన పిల్లల కొరకు ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. భర్తతో కొట్లాడి అవి ఇవి తీసించే అనుభవం ప్రతి తల్లికి ఉంటుంది. తండ్రి ఎప్పుడు వద్దంటాడు, అయితే తల్లి ఆయనతో గొడవపడి ఆయన్ని వేధించి ఏదో ఒకటి చేసి పిల్లలకు తీసించేటువంటి అనుభవం తల్లికి ఉంటుంది. అయితే నీ జీవితంలో నీకు ఉండాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే నీ పిల్లల కొరకు నీవు దేవుని దగ్గర కనిపెట్టేటువంటి అనుభవం ఉండాలి. నీ పిల్లల కొరకు వారు చిన్నవారైనా పెద్దవారైనా పెళ్ళైపోయి వెళ్ళిపోయినా, వాళ్ళకి పిల్లలు పుట్టినా, నీ పిల్లలకు మనవళ్ళు మనవరాళ్ళు పుట్టినా, ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటంటే నీ బిడ్డల కొరకు నీవు దేవుని దగ్గర కనిపెట్టాలి. ఎప్పుడైతే నీ పిల్లల కొరకు నీవు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో, కనిపెట్టేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటావో, అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చూడండి, కనిపెట్టుట వలన ఏం జరిగిందంటే 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుదాం. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. చూడండి, కనిపెట్టుట వలన జరిగేటువంటి అద్భుతాలు, నీ పిల్లల కొరకు నీవు ప్రార్థించినప్పుడు జరిగేటువంటి అద్భుతాలు ఏంటంటే, ఆ జమ్ము పెట్టె అన్నటువంటిది నీళ్ళల్లో ఉన్నప్పుడు అది అలా కదులుతూ వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక దగ్గర ఉండదు అది. అయితే అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, ఆ జమ్ము పెట్టి అక్కడ ఉండగానే ఫరో కుమార్తె స్నానం చేయడానికి అక్కడ రావడం, ఆమె ఆ పెట్టెను చూడడం, తన పనికెత్తెలతో చెప్పి దాన్ని తెప్పించుకోవడం, ఆ లోపల ఉన్నటువంటి మోషేను చూడడం, ఆమె పెంచుకోవాలనుకోవడం, ఎన్ని అద్భుతాలు చూడండి. అంత మాత్రమే కాదు, అదే టైంలో మోషే సహోదరి అక్కడ ఉండడం, ఆమె వెళ్ళడం, ఆ యొక్క ఫరో కుమార్తెను అడగడం, ఈ బిడ్డను పెంచడానికి నేను ఒకరిని తీసుకొని వచ్చేదాన్ని అడగడం, ఆమె ఒప్పుకోవడం, ఈ అమ్మాయి వెళ్ళి ఆ తల్లినే తన కుమారుణ్ణి పెంచేటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎన్నో అద్భుతాలు, అన్నీ కూడా సమయోచితమైనటువంటి అద్భుతాలు. అంటే మన పిల్లల జీవితాలలో అన్నీ కూడా తగిన సమయానికి జరగాలని మనం కోరుకుంటూ ఉంటాం.
పిల్లలు సహజంగా బోర్ల పడతారు కదా. ఫస్ట్ ఎన్ని నెలలకు పడతారు? తల్లులు చాలా మంది ఉన్నారు, మర్చిపోయినట్లున్నారు. 3, 4, 5 నెలలకు అనుకోండి. 1 సంవత్సరం అయినా ఇంకా బోర్ల పడకపోతే ఎంత బాధపడతారు తల్లిదండ్రులు. ఎన్ని నెలలకు పిల్లలు ముందుకు వెళ్తారు చెప్పండి? దోగాడతారు అంటారు కదా. 6, 7. అది జరగకపోతే ఆ టయానికి ఎంత బాధ. ఎన్ని నెలలకు లేచి నిలబడతారు? సంవత్సరాలకా? 1 ఇయర్కి నిలబడతారు. నడవడం ఎప్పుడు? 1 ఇయర్కా? 1.5 ఇయర్, సరే 2 ఇయర్స్. అది తల్లులకు బాగా తెలుసు. ఆ సమయానికి నడవకపోతే ఎంత బాధ. ఎన్ని సంవత్సరాలకు మాట్లాడతారు? మాటలు ఎప్పుడు వస్తాయి? ఆ టయానికి మాట్లాడలేకపోతే. సో ఇవన్నీ కూడా పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు చదువుకునేది అవ్వండి, సరైన ఏజ్కి వారు కాలేజీకి వెళ్ళాలి, సరైన ఏజ్కి వారు ఉద్యోగం సంపాదించాలి, సరైన ఏజ్కి మ్యారేజ్ అవ్వాలి, సరైనటువంటి టైంలో వారికి పిల్లలు పుట్టాలి. ఇవన్నీ కూడా టైంతో కనెక్ట్ అయి ఉంటాయి. కొద్దిగా లేటుగా జరిగితే తల్లిదండ్రులు చాలా బాధపడేటువంటి పరిస్థితి. అయితే ఆ విధంగా అన్నీ కూడా టయానికి సమకూడి సమయోచితంగా జరగాలి అంటే తల్లి కనిపెట్టేదిగా ఉండాలి. ఇక్కడ మోషే తల్లి ప్రార్థిస్తూ ఉంది. ప్రార్థించినప్పుడు ఎంత అద్భుతం అంటే, ఏ కొడుకునైతే ఆమె నీటిలో వదిలిపెట్టేసిందో, ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సహాయురాల్లాగా ఉండిపోయిందో, ఇప్పుడు అదే కొడుకుకు తన పాలునిచ్చి పెంచేటువంటి భాగ్యం ఎంత గొప్ప భాగ్యం అండి. ఎంత గొప్ప భాగ్యం కదా. ఇక నా కొడుకును నేను పెంచుకోలేను, ఇక నా కొడుకుకు నేను పాలివ్వలేను, ఇక నా కొడుకు నేను కలిసి ఉండలేము అని విడిచిపెట్టినటువంటి ఆ యొక్క మోషే ఇప్పుడు తిరిగి ఆమె కౌగిటిలో చేర్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, ఆ తల్లి తన బిడ్డకు పాలిచ్చినందుకు కూడా ఆమెకు జీతం ఇవ్వబడింది. హల్లెలూయా! ఎంత భాగ్యం. అలాంటి తల్లులు ఎవరైనా ఉన్నారా? బిడ్డలకు, కన్న బిడ్డలకు పాలిచ్చినందుకు జీతం పొందుకున్న తల్లులు ఎవరైనా ఉన్నారా అంటే అది మోషే తల్లి అయి ఉంటుంది అనుకుంటున్నా నేను. కాబట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు, నీ పిల్లల జీవితంలో అద్భుతం చేయగలడు. అయితే ఒక తల్లిగా నీవు ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నీ పిల్లలు చూడాలి, నీ ప్రార్థనా జీవితాన్ని నీ పిల్లలు చూడాలి, నీవు దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి ఆ జీవితాన్ని నీ పిల్లలు చూడాలి, నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నీ పిల్లల కొరకు ప్రార్థించే అనుభవం నీ పిల్లల జీవితాన్ని, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. 4వదిగా మనం చూసినట్లయితే 9వ వచనాన్ని మనం చదువుదాం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. సో ఇప్పుడు ఆ యొక్క ఫరో కుమార్తె ఏం చెప్తుందంటే, నీవు ఈ బిడ్డను పెంచాలి, పాలిచ్చి ఆహారం పెట్టి పెంచాలి. ఆ విధంగా పెంచినందుకు నీకు జీతం కూడా ఇస్తానని చెప్పింది. 4వదిగా ప్రతి తల్లి తన పిల్లలకు పెట్టవలసినటువంటి విషయం ఏమిటంటే, వారికి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును పెట్టాలి. నేను చాలా తల్లుల్ని చూశాను, వారి పిల్లలకు వారు వద్దన్న, రే ఇంకొద్దిగా పెట్టుకోరా ఏం కాదంటారు. వాడు చాలమ్మా ఫుల్ అయిపోయింది నా వల్ల కాదంటే, పర్లేదు ఇది బాగా గాలింది, ఇది బాగొచ్చింది, ఇది చాలా బాగుంటుంది, ఇది ఆరోగ్యానికి మంచిది, ఏదో ఒకటి చెప్పి వారు తినగలిగిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా తినిపిస్తూనే ఉంటారు. అది మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ మీ పిల్లలకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని పెట్టేటువంటి వారిగా మీరుండాలి. ప్రతి తల్లి తన పిల్లలకు పాలిచ్చి పెంచుతుంది. అయితే పేతురు ఏమంటున్నాడంటే, మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము
ఆ పాలను అపేక్షించండి. మీ పిల్లలకు పాలిచ్చి పెంచుతున్నారు మీరు, అది చాలా గొప్ప విషయం. తల్లి పాలకు మించినటువంటిది వేరేదేది కూడా లేదు పిల్లలకు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, వారి ఎదుగుదల సరిగ్గా ఉండాలంటే తల్లి పాలు పిల్లలకు చాలా అవసరం. అయితే నీ పిల్లలకు పాలిచ్చి పెంచావు, నువ్వు పాలిచ్చి పెంచుతూ ఉన్నావు. అయితే నీ జీవితంలో ఇంకా నువ్వేం గుర్తించాలంటే దేవుని వాక్యమను పాలను కూడా నీవు ఇవ్వాలి. దేవుని వాక్యమను పాలనిచ్చి వారిని పెంచాలి. అందుకోసమనే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ యొక్క పిల్లలను దేవుని యొక్క శిక్షలో బోధలో పెంచమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి కేవలము ఈ లోక సంబంధమైనటువంటి లేకపోతే శరీర సంబంధమైనటువంటి అవసరతలను తీరుస్తూ మీ పిల్లలను పెంచడమే కాదు, దేవుని యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. ప్రతి తల్లికి ఆ యొక్క పిల్లలకు గోరుముద్దలు తినిపించేటువంటి అనుభవం ఉంటుంది. వాడు తినడు, అట్లా పోతాడు, ఇట్లా పోతాడు, అది చెప్తారు, ఇది చెప్తారు, ఎన్నో కథలు చెప్తారు, వానికి తినిపిస్తాను. ఎందుకంటే అది తినకపోతే ఎదుగుదల రాదు, ఆరోగ్యంగా ఉండరు. అయితే ఆత్మీయ జీవితంలో కూడా ఆ కన్సర్న్ మీరు కలిగి ఉండాలి. మీ పిల్లలు తినకపోయినా, ఇష్టపడకపోయినా ఏదో ఒకటి చేసి నచ్చజెప్పో, భయపెట్టో, ఏదో ఒకటి చేసి మీరు మీ పిల్లలకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును పెట్టేవారిగా ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే 5వదిగా 10వ వచనాన్ని మనం చదువుదాం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. చూడండి, ఇంత చేసినటువంటి తరువాత ఇప్పుడు మోషే తల్లి జీవితంలో ఆమె మోషేను విడిచిపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి తల్లి కూడా అర్థం చేసుకోవాలి. నీవెంతో ప్రేమించావు, నీ బిడ్డలను దాచిపెట్టావు, జమ్ము పెట్టెలో పెట్టావు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టావు, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును పెట్టావు. అయితే నీ జీవితంలో నీవేం గుర్తించాలంటే నీ పిల్లలను విడిచిపెట్టే పరిస్థితి కూడా ఉన్నది. అది దేవుడు పెట్టినటువంటి క్రమం. చాలామంది తల్లిదండ్రులకు వారి పిల్లలకు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా వారిని విడిచిపెట్టడం ఇష్టం ఉండదు. ఇంకా నేను చెప్పిందే వినాలి, ఇంకా నా మాటే వినాలి, నా దగ్గరే ఉండాలి, నాతోనే ఉండాలి, నన్నే ప్రేమించాలి. ఎలా సాధ్యమవుతుంది అది? అందుకోసమనే దేవుడు ఆది కాండంలో ఆదాము హవ్వలను సృజించినటువంటి తరువాత 2వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఎందుకంటే దాని పై వచనంలో అక్కడ ఆదాము అంటున్నాడు, నీవు నా ఎముకలోని ఎముకవు, నా మాంసములోని మాంసము. కాబట్టి నీవు నాలో నుండి తీయబడ్డావు, నా కొరకు తీయబడ్డావు. కనుక యేసు ప్రభువుల వారు కూడా ఆ వాక్యాన్ని మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు వచ్చి తన భార్యను విడనాడడం ఓకేనా అని అడిగితే యేసు ప్రభు అంటున్నాడు, అది ఎప్పటికీ కాదు. ఎందుకంటే దేవుడు మనిషిని పురుషునిగాను స్త్రీగాను చేశాడు గనుక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు, ఏక శరీరమై ఉంటారని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ పిల్లలను నీవు విడిచిపెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. విడిచిపెట్టాలా? ఎందుకంటే అది సృష్టిలో దేవుడు పెట్టినటువంటి క్రమం. ఏ జంతువునైనా చూడండి, ఏ పక్షినైనా చూడండి, ఆ తల్లులు అవి చిన్నగా ఉన్నప్పుడే వాటిని పెట్టి పోషిస్తాయి. అయితే ఒక వయసు వచ్చిన తర్వాత పంపించేస్తాయి. కాబట్టి ప్రతి తల్లి కూడా ఏమర్థం చేసుకోవాలంటే
ఆ యొక్క పిల్లలను విడిచిపెట్టేటువంటి ఒక క్రమం ఉందని తెలుసుకోవాలి. అది తెలుసుకోలేక చాలా క్రైస్తవ కుటుంబాలలో చాలా గొడవలు అవుతూ ఉంటాయి. విశ్వాసులే, అత్త విశ్వాసే, కూతురు విశ్వాసే, అల్లుడు విశ్వాసే, కొడుకు విశ్వాస, అందరూ విశ్వాసులే. కానీ విడిచిపెట్టాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు విడిచిపెట్టలేక చాలా కుటుంబాలలో చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒక తల్లిగా నీ బిడ్డలను విడిచిపెట్టేటువంటి ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీవు ధైర్యంగా విడిచిపెట్టాలి. ఎప్పుడు విడిచిపెట్టగలవంటే పై చెప్పినటువంటి 4 విషయాలు పెట్టినప్పుడు. అవి చేస్తే ఇక నీ బిడ్డలను 100% విడిచిపెడతావు. ఎందుకంటే నీ పిల్లలకు సరైనటువంటి దైవ జ్ఞానం ఉంటుంది. భర్తతో ఎలా ఉండాలో భార్యకి, భార్యతో ఎలా ఉండాలో భర్తకి ఆ అవగాహన దేవుడిస్తాడు. ఎందుకంటే వారు దేవునిలో పెంచబడ్డారు కనుక, దేవుని వాక్యంలో, దేవుని ప్రార్థించుటలో, దేవుని స్తుతించుటలో పెంచబడ్డారు కనుక ఇక నీకేం దిగులు ఉండదు. చక్కగా హ్యాపీగా నీవు చేయాల్సింది చేశావు కాబట్టి వారిని నీవు విడిచిపెట్టవచ్చు. ఇప్పుడు మనము తల్లి తన బిడ్డలకు పెట్టవలసినటువంటి 5 విషయాలు చూసాము. అయితే పిల్లలు తమ తల్లికి పెట్టకూడని ఒక విషయం బైబిల్ చెప్తూ ఉంది. ఈ మోషే తల్లి ఏం చేసిందో చూచినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మీ తల్లి కూడా చేసే ఉంటుంది. మిమ్మల్ని దాచిపెట్టి ఉంటుంది, మిమ్మల్ని కాపాడి ఉంటుంది, మీకు ఆహారాన్ని పెట్టి ఉంటుంది, పాలిచ్చి ఉంటుంది, పెద్దవారిని చేసి ఉంటుంది, ఎంతగానో కష్టపడి ఉంటుంది. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి పిల్లలుగా మీరు మీ తల్లికి పెట్టకూడనిది ఏమిటంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. నీ తల్లిని నిర్లక్ష్య పెట్టద్దు. దేవుని వాక్యమే విడిచిపెట్టమని చెప్పింది కాబట్టి, భార్యని హత్తుకోమనింది కాబట్టి, ఇక తల్లిని పూర్తిగా నిషేధించడం కాదు, ఆమెను నిర్లక్ష్య పెట్టద్దని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఆమెకు ఆ గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఆమె నిన్ను దాచిపెట్టింది, ఆమె నీ కొరకు కనిపెట్టింది, ఆమె నిన్ను పెట్టెలో పెట్టింది, ఆమె పెట్టి నిన్ను పెంచింది, పోషించింది, పెద్దవాణ్ణి చేసింది. ఇప్పుడు ఆమె నిన్ను విడిచిపెట్టింది. ఎందుకు విడిచిపెట్టిందంటే భార్యను భర్త హత్తుకోవాలని, భర్త భార్యను హత్తుకొని జీవించాలని ఆమె నిన్ను విడిచిపెట్టింది. అయితే నీ తల్లిని నిర్లక్ష్య పెట్టవద్దని దేవుని వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి స్పిరిచువల్ లైఫ్ అన్నటువంటిది ఏమిటంటే అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా జీవించడం. అది తల్లికైనా, పిల్లలకైనా, తండ్రికైనా, వీరందరికీ ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యము, ప్రార్థన, దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవము ఉండినప్పుడే. జమ్ము పెట్టెలో పెట్టబడే అనుభవం, లోక సంబంధమైనటువంటి పాప భోగములలో మునిగి కొట్టుకొని పోకుండా ఉండేటువంటి అనుభవం ఆ వాక్యం నీకు ఇస్తుంది. ఆ యొక్క జిగట మన్ను ఏం చేస్తుందంటే ఆ సూర్యుని వేడి నీకు తగలకుండా నిన్ను కాపాడుతుంది. ఆ ప్రార్థన జీవితం ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి నీ ఆత్మీయ జీవితము నష్టపోకుండా, నశించిపోకుండా నీకు సహాయపడుతుంది. ఆ యొక్క కీలు అన్నటువంటిది ఆ నదిలోని నీరు లోపలికి రాకుండా చేస్తుంది. ఆ యొక్క దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం, ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాలు నీలోనికి రాకుండా, దుష్ట శక్తులు నీలోనికి రాకుండా, దుష్టుడు నీలోనికి రాకుండా నిన్ను కాపాడేటువంటి అనుభవాన్ని ఇస్తాయి. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి అవసరం. ఈ యొక్క వాక్యము, ప్రార్థన, దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవాన్ని
కలిగి ఉన్నప్పుడు అది తల్లైనా తండ్రి అయినా పిల్లలైనా వారి జీవితంలో వారు ఎంతో సక్సెస్ అవుతారు. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములను వారు పొందుకుంటారు.